ఏమండి, దేవుడు మన కర్ణ జీవితంతో చాలా ఆడుకున్నాడు. పిల్లలు కళ్ళు తెరిస్తే ప్రేమని మాత్రమే చూస్తారు, కానీ మన కర్ణ ఎప్పుడూ కష్టాలనే చూస్తున్నాడు. మీరిప్పుడు వాడికి ద్రోహం చేయాలనుకుంటే మరో 3 జీవితాలకి ద్రోహం చేసినట్టవుతుంది. ఈ పాపపు పని మీరు చెయ్యొద్దండి. మీకు దండం పెడతాను, దయచేసి నిత్య పెళ్లి ఆపకండి. అది కాదు, నువ్వేమంటున్నావో అది వినిపిస్తోంది, కానీ ఎందుకో అర్థం కావట్లేదు. ఎందుకీ గాబరా, ఏమైంది? వద్దండి, అన్నీ తెలిసి కూడా ఏవీ తెలియనట్టు నటించకండి. ఏంటి, నేను నాటకం ఆడుతున్నానంటావా? నన్ను దుష్టుడు, పాపి, క్రూరుడు అని నిరూపించాలనుకుంటున్నావా? ఎందుకింత ద్వేషం నా మీద నీకు? పొద్దున్నుంచి ఏదో నీడలాగా నా వెనకే అంటుకుని తిరుగుతున్నావు. నేనెక్కడికి పోలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు, ఫోన్ కూడా లేదు. ఎందుకంత అనుమానిస్తున్నావు నువ్వు? నా కన్నీళ్లు మీకు తమాషా అనిపిస్తున్నాయా? నా మీద ఎంతైనా కసి తీర్చుకోండి, చంపాలనుకున్నా చంపేయండి, కానీ ఇక్కడ జరుగుతున్న పెళ్లికి మాత్రం అట్టు పెట్టకండి. మాలతి, నేను నీ ముందు నుండి కదలను. దేవుళ్ళ ఇక్కడే కూర్చుంటాను. ఊరికే నన్ను దూషించడం ఆపు నువ్వు. అక్కా, బావగారు, అక్కా, ఎక్కడున్నారా? అది తేజస్సు, అతని అమ్మ నాన్న ఎక్కడ కనిపించట్లేదు. కనిపించట్లేదంటే ఎక్కడికి వెళ్ళారు? అది తెలిస్తే నేను ఎందుకు ఇంత కంగారు పడతాను? ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికి తెలీదు. చూ మంత్రంలాగా మాయమైపోయారు. బావగారు, అక్కడ పెళ్లి కొడుకు, అతని కుటుంబం కనిపించట్లేదని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. మీరు చూస్తేనేమో నవ్వుతున్నారు. మాకు ఏ కారణానికి ఈ పెళ్లి ఇష్టం లేదు సార్. మా వాడు ఇష్టపడ్డాడని మర్యాదను తాకట్టు పెడతామా? వాళ్ళ స్థాయి, ఆస్తి రెండూ మాకు సమానం కాదు సార్. అలా అయితే మీరు ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సిందే. ఎదిగినటువంటి పిల్లలకి మనం ఎదురు నిలబడితే ఎద మీద తన్ని వెళ్ళిపోతారు. విరోధానికి పోతే విషాదం మిగులుస్తారు. అంటే ఆ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోమంటున్నారా? మాకు బుద్ధి చెప్పడానికి రమ్మన్నారు ఇక్కడికి. నేను పెళ్లికి ఒప్పుకోండి అని చెప్పాను, పెళ్లి చెయ్యమని చెప్పానా? శాస్త్రాలన్నీ అవని. పెళ్లి మంటపం కళకళలాడాలి, అందరి చేతుల్లో అక్షంతలుండాలి, ఆ పైన మీరనుకున్నదే కావాలి. కానీ ఇదంతా చేసిన తేజస్ను అక్కడి నుంచి తీసుకెళ్ళడం ఎలా సార్? రమ్మంటే వచ్చే వాళ్ళని తీసుకెళ్ళొచ్చు, ఎదురు తిరిగే వాళ్ళని ఎత్తుకుపోవాలి సార్. చితి రెడీ అయింది, ఇక శవమే రావాలి. ఇక 2 పనులు బాకీ ఉన్నాయి. చితి మీద ఎక్కించాలి, మంట పెట్టేయాలి. తేజస్కి ఫోన్ చేస్తున్నాను, తన ఫోన్ దొరకట్లేదు. వాళ్ళు రూమ్ లో ఉండొచ్చు, నేను వెళ్ళి చూసొస్తాను. రూమ్ లో తనతో నేను ఉన్నాను, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. నాకేం తోచట్లేదు సార్, ఇప్పుడు ఏం చేయాలి? పద మండపం దగ్గరికి వెళ్దాం, ఎవరికైనా తెలిసేమో. తేజస్ కనిపించాడా? అక్కడ కూడా కనపడలేదు. సీసీటీవీ కూడా చెక్ చేయించా, కానీ డెకరేషన్ చేసే టైంలో అన్నీ ఆఫ్ చేశారంట, మళ్ళీ అక్కడ ఆన్ చేయలేదంట. అయ్యో దేవుడా, తేజస్సు లేడు, వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు. ఏం చేద్దాం? నేను కాల్ ఒక్క చేస్తాను. నిమిషం, ఇప్పుడే వస్తాను. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ చేయబడింది. తేజస్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తన అమ్మ నాన్న ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. అయ్యో దేవుడా. కర్ణ, ఈ విషయాన్ని నిత్య ఎలా తీసుకుంటుందో ఏమో, తనకెలా చెప్పాలి? వద్దు, నిత్యకి ఈ విషయం తెలియనివ్వద్దు. నిత్య గాని శాంతి గాని ఏ కారణానికి తెలియకూడదు. చూడు, ఎలాగైనా తేజస్ కోసం వెతుకు. ఈ విషయం మనలో మాత్రమే ఉండాలి, ఎవరికి తెలియకూడదు. నీకు తెలుసా,
అప్పుడే చేసిన వేడివేడి బొబ్బట్టు మీద నెయ్యి అలా పోసుకొని తింటే నాలుకకి ఎలా తీపి నచ్చుతుందో ఈ విషయాన్ని ఎవరికి చెప్తే అదే బొబ్బట్టు కాకరకాయ అవుతుందో నాకు చాలా బాగా తెలుసు. ఆల్ ది బెస్ట్ టు మీ చెప్పు. సార్, బాబాయ్ ఎక్కడ కనిపించలేదు. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ చేయబడింది. ఎందుకు సార్ ఇలా అవుతుంది? ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే శాంతి ఉండదు సార్. ఆవిడకి ఏమైనా అయ్యిందంటే అక్క తట్టుకోలేదు సార్. వాళ్ళు లేకపోతే నేనంటూ ఖచ్చితంగా ఉండను సార్. నిధి, ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకూడదు. మీ అక్కకు కానీ శాంతికి కానీ నేనేమి జరగనివ్వను. బావే కనిపించట్లేదు సార్. ఖాళీ మండపంలో ఇక ఏ కల నిజమవుతుంది? అయిపోయింది సార్. అయిపోవడానికి ఏది స్టార్ట్ అవ్వలేదు నిధి. ఏమైనా కానీ ఇదే చోట మీ అక్క పెళ్లి జరిగి తీరుతుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని నివారించే బాధ్యత నాది. ఇది నేను నీకిస్తున్న మాట. మీ ఎవరికి ఏమీ కాదు, నా మాట నమ్మ. అక్కడ ఏం జరుగుతుందో చూసొస్తాను. అరే, ముహూర్తం టైం దాటిపోయింది కదా, ఇంకేం శాస్త్రాలు? పాప అలా వెళ్ళకూడదు. నువ్వు కూర్చో, నేను వెళ్ళి చూసొస్తాను. ఒక్క నిమిషం కూర్చో. బంబం బాబా, ఏంటయ్యా ఇలా జరిగిపోయింది? పోయి పోయి మాకే అన్ని అవ్వాలా? అయినా ఎన్నెన్ని పూజలు చేశారు, ఎన్నెన్ని మొక్కులు మొక్కారు, కానీ మరీ అపశకనం. అయ్యో దేవుడా, అపశకనం ఇవే జరుగుతున్నాయి. టైం సరిగ్గా లేదు, వాసు సరిగ్గా లేదు, ఏమీ తెలియట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? అయ్యో దేవుడా. సుమతి, ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యయ్యో, మీరిద్దరు ఇక్కడే ఉన్నారా? మీరు లేరనుకుని ఏదేదో వాగేశాను. అది మీరింత కూల్గా ఉన్నారు, మీకు ఏ విషయమో తెలీదా? నాకైతే తల మీద రాయి పడేట్టుంది తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? మాకు అర్థం కావట్లేదు. ఇలా మాట్లాడితే మేమేమనుకోవాలి? మంచి మాట అయితే 1000 సార్లైనా చెప్పొచ్చు. అదే చెడ్డ మాట చెప్పాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? అది ఏం విషయమో కొంచెం మాకు చెప్పు. అది అది తేజస్ కనిపించట్లేదు. ఏంటి? ఏమంటున్నావు? తేజస్ కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళాడు? అతను ఒక్కడే కాదు, అతనితో పాటు అతని అమ్మ నాన్న కూడా కనిపించట్లేదు.